UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. దాంతోపాటు రేపు మార్కెట్లో ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీలో డైలీ చార్ట్ చూసుకుంటే కనుక మనకు ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూసినట్టు ఎప్పుడైతే మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో కన్సాలిడేషన్ తర్వాత, దాని తర్వాత నుంచి మనకు కంటిన్యూస్ అప్సైడ్ మొమెంటం అనేది కనిపిస్తుంది. మనము చెప్తూనే ఉన్నాము మార్కెట్ ప్రస్తుతానికి పాజిటివ్ జోన్లో ఉంది. రోజు రోజుకి కొత్త ఆల్ టైమ్ హై కూడా టచ్ చేస్తున్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవాళ అయితే ఒక మంచి మొమెంటం వచ్చినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మనకు నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక మంచి పాజిటివ్ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఇవాళ ఇంకా మార్కెట్ బుల్లిష్నెస్ అనేది చూపించింది. ఇంట్రాడేలో కూడా ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్ వచ్చినట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. 5 minutes చార్ట్లో ఒకసారి క్లారిటీ కోసం చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు కొంచెం కన్సాలిడేషన్ జరిగింది. కన్సాలిడేషన్ ఎలా అయితే ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్తో మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో, బ్రేక్అవుట్ ఇవ్వంగానే నెక్స్ట్ మనం చూసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం అనేది మనకు చూపించింది అనమాట. సో మనకు ఆల్మోస్ట్ ఏంటంటే దాదాపు ఇవాళ మనం చూసుకుంటే 200+ పాయింట్స్గా మార్కెట్ ఇవాళ ఎక్కువగా మనకు ప్లస్లో క్లోజ్ అవడం జరిగింది అనమాట. సో పాజిటివ్గా, సో ఒక చాలా మంచి సైన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం జాగ్రత్త పడుతూ మనం మెల్లమెల్లగా ట్రేడ్స్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. మన క్వాంటిటీస్ కూడా కొద్దిగా కాషియస్గా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ పైన రెసిస్టెన్స్ లేదు. అది కాకుండా మనం అనుకున్నట్టు మనకు టార్గెట్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఈ రెసిస్టెన్స్ని ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత మనం మినిమం 200 to 300 పాయింట్స్ మనకు టోటల్గా వస్తాయి. ఇంట్రాడేలో 50 to 100 వస్తాయి అనుకున్నాము. మనకు 300 కంటే ఎక్కువనే మార్కెట్లో టార్గెట్స్ అనేది ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకు పైన ఇక్కడ రెసిస్టెన్స్ ఏది లేదు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడు రివర్సల్ తీసుకొని ఎప్పుడు ఫాల్ మొదలవుతుంది అనేది మనకు తెలియదు. ఇక్కడ నుంచి ఇంకొక 500 పాయింట్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేస్తే మంచిది. మనం అక్కడ పాజిటివ్ మొమెంటంలో మంచిగా డబ్బులు అనేది చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మనం అనుకున్నట్టు జరగకుండా రివర్సల్ అయింది అంటే దానికోసం కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి, రెడీగా ఉండాలి. అందుకోసమే కొంచెం కాషియస్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఒకవేళ రేపు కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మళ్ళీ వాళ్ళ హైని బ్రేక్ చేసింది. నిన్న కూడా నేను చెప్పాను ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే నిన్నటి హైని బ్రేక్ చేస్తుందో, హైని బ్రేక్ చేయగానే మనకు మంచి మొమెంటం వస్తుందని అనుకున్నాము. ఇవాళ మనకు మంచి మొమెంటం కూడా వచ్చింది. రేపు ఏంటంటే మనకు మళ్ళీ ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత ఇవాళ హైని బ్రేక్ చేసింది. ఇక్కడ హైని బ్రేక్ చేసిన తర్వాత కొద్దిగా మనం తీసుకోవచ్చు. అక్కడ నుంచి మనకు 50 పాయింట్స్ to 70 పాయింట్స్ మొమెంటం అనేది కనబడడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది. గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అంటే తప్పకుండా గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ చేస్తుంది, సైడ్ వేస్ ఉంటుంది. అంత ఎక్కువ ఫాస్ట్గా మొమెంటం వచ్చే ఛాన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు మొమెంటం వస్తూ ఉంది లాస్ట్ 3-4 డేస్ నుంచి. కాబట్టి మళ్ళీ రేపు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా మొమెంటం రావడం అనేది కొంచెం కష్టము. అందుకని చెప్పి మనం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ సైడ్ వేస్గా మనకు మార్కెట్ ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకు కొంచెం బయింగ్ వస్తుంది. బయింగ్ వచ్చి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్లా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ దీన్ని క్రాస్ చేసిందంటే అక్కడ మనం ఒక చిన్న బై పొజిషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మనం మన స్ట్రాటజీని అక్కడ ప్లేస్ చేయాలన్నమాట. దాంతోపాటు వాల్యూమ్స్ కూడా మార్కెట్లో వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ మనకు డౌన్ సైడ్లో ఏమైనా చూపిస్తే ప్రస్తుతానికి డౌన్ సైడ్లో ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేయకండి. అది ఒక ట్రాప్ కూడా కావచ్చు. ఎప్పటివరకు అయితే మనకు పూర్తి క్లారిటీ కన్ఫర్మేషన్ ఇవ్వదో అప్పటి వరకు డౌన్ సైడ్లో ఎటువంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి. రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది అని తెలిసినా కూడా డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎందుకు వద్దు అంటున్నానంటే ప్రస్తుతానికి ఆప్షన్ ప్రీమియమ్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి మనతో కొంచెం ట్రికీగా ప్లే చేస్తాయి అనమాట. ఎందుకంటే రెండు సైడ్లు కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి డౌన్ సైడ్ వచ్చినా కూడా ఆ ఆపర్చునిటీని మనం కొద్ది రోజులు సైడ్గా పెట్టి మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుందాము. అంతేకాకుండా మనం ఏంటంటే మన ప్రైస్ యాక్షన్ని రిస్క్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేస్తూ కొద్దిగా క్వాంటిటీని తగ్గించుకొని ఇప్పటివరకు మనం 100 షేర్స్ ఒకవేళ ట్రేడ్ చేసినట్లయితే ఇప్పుడు ఒక 25% రిస్క్ని తగ్గించుకొని ఓన్లీ 75 షేర్స్ కొనుక్కొని ఆ 75% క్యాపిటల్తో ట్రేడ్ చేస్తూ కొద్దిగా రిస్క్ని తక్కువ చేసుకొని ట్రేడ్ చేయాలి. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిందంటే ఆ 75%ని కాస్త 50% చేసుకొని అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిందంటే 50% నుంచి కాస్త 25% చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటే మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. మనం లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉంటాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.